ప్రైజ్ రాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందాం రండి. యెషయా 55 అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూసుకుందాం రండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. ఏమి వినాలి? దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినటం వల్ల ఏమొస్తుంది? బ్రతుకుదురు మీరు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మీరు వినిన వేళ మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. అంటే నిబంధన చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఆయన అసలు మన పేర్లు పెట్టుకొని మరి నా ప్రజలు నేను వేరుపరుచుకున్న ప్రజలు నా ప్రజలు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిబంధన చేస్తానని చెప్తున్నాడు. దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపను మీకు నేను చూపుదును. దావీదునకు శాశ్వతమైన కృప చూపించాడు దేవుడు. అలాంటి కృప మన మీద కూడా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వతమైన కృపను పొందుకునే యోగ్యత మనకి కావాలి. ముందు ఆయన కృపను పొందుకునే యోగ్యత కావాలి. యోగ్యత కలిగిన పాత్రలుగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాకటి దినాలలో. మనం అంత మాత్రమే కాదండి, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, మరి జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఎవరిని నియమించాడు? దావీదు భక్తుని జనములకు అధిపతిగాను రాజుగాను నియమించాడు దేవుడు. పిలిచి మరి అతన్ని సింహాసనం ఎక్కించి రాజుగా కూడా నియమించాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజల మీద అతన్ని రాజుగా నియమించాడు. అతను చేయని నిబంధనలు, మరి ఆ నిబంధనలకు కట్టుబడి ఉండి మరి రాజుగారుగా మరి పరిపాలన దావీదు భక్తుడిగా చేసి శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఈ దినము వాగ్దానం అన్నమాట. దేవుడు శాశ్వతమైన కృప చూపించే దేవుడు ఆయన. అందుకనే ఆయన మాటకు మరి లోబడి ఆయన రాకడం కూడా సిద్ధపాటు కలిగి ఉండి ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపడి ఉండండి. ఈ వాగ్దానం దేవుడు దీవించిందాక. ఆమె చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా నాయన. ఈ దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప, ఇట్టి ప్రేమ మేము కూడా పొందుకోవటానికి నీ కృప దయచేసి ఇట్టి నిబంధన కలిగిన ప్రజలుగా మరి నీ మాటకు లోబడి నడుచుకోవటానికి మాకు నేర్పించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.